ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు శివయ్య 3వ కన్ను తెరుచుకుంది తల్లి. అయితే ఒక విషయం చెప్పాలి. బాజాలు మోగించే వాళ్ళను బుక్ చేసి ఉంచుకో, వాళ్ళను మాట్లాడి ఉంచుకో. అలాగే ఒక డబ్బును లెక్కబెట్టే మెషిన్ కూడా ఒకటి కొని ఉంచుకో. అదే చేత్తో 100 కేజీల మిఠాయిలు కూడా కొని సిద్ధంగా ఉంచుకో. 100 కేజీల మిఠాయిలకు ఆర్డర్ ఇచ్చి స్వీట్లు సిద్ధంగా ఉంచుకో. ఎందుకో తెలుసా? పంచుకోవటానికి. నీ కాలనీలో, నీ వాడలో, నీ ఇంటి పక్క, నీ ఊర్లో నీకు తెలిసిన వాళ్ళకి, నీకు బాగా కావలసిన వాళ్ళకి పంచటానికి. విషయం ఏంటి బాబా అని ఆశ్చర్యపోతున్నావా? అంతటి అద్భుతం నీ జీవితంలో జరగబోతోంది బిడ్డ. ఇక్కడ డబ్బు లెక్కబెట్టే మెషిన్ కొనమని అంటున్నానంటే అర్థం అవ్వట్లేదా? ఎంత డబ్బు నీ దగ్గరికి రాబోతోందో. బాజాలు మోగించే వాళ్ళని ముందుగానే మాట్లాడి ఉంచుకోమంటే అర్థం కావట్లేదా? ఎంతటి విజయం నీ ఖాతాలోకి జమ అవ్వబోతోందో. శివయ్య 3వ కన్ను తెరుచుకుందంటే అర్థం అవ్వట్లేదా? శివయ్య అనుగ్రహం నీ మీద పడింది, శివయ్య చూపు నీ మీద పడింది అని సిద్ధంగా ఉండు బిడ్డ. అయితే కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఇది కూడా వినాలి. గత 5 ఏళ్లుగా ఒక వ్యక్తి నీ కోసం కాచు కూర్చున్నాడు. జాగ్రత్త. ఇదేంటి బాబా, ఇంత మంచి వార్తలు చెప్పి, ఇంత గుడ్ న్యూస్లు చెప్పి, ఈ వార్త మళ్ళీ గుండెల్లో గుబులు రేపించే వార్త ఏంటి తండ్రి అంటున్నావా? మంచి వెనకే చెడు, తీపి వెనకే చేదు కదా. పౌర్ణమి వచ్చాక అమావాస్య తప్పదు, పగలు వచ్చాక రాత్రి తప్పదు. జీవితంలో అన్నీ కూడా వస్తుంటాయి. ఇంత మంచి వార్త, ఇంత శుభవార్తల వెనుక ఒక చేదు వార్త కూడా ఉండాలి కదా. అప్పుడే కదా నీ జీవితము విలువ నీకు తెలుస్తుంది. ఎప్పుడూ తీపి ఉంటే ఆ జీవితానికి అంత విలువ ఏముంటుంది? అలాగని ఎప్పుడూ చేదే ఉంటే ఆ జీవితంలో మాధుర్యం ఏముంటుంది? అన్నీ కలబోతే కదా బిడ్డ జీవితం అంటే. అన్నీ చెప్పబోతున్నాను. కాసింత ఓపిక పడితే ప్రతి ఒక్క విషయము నీ ముందు ఉంచేస్తా. ఈరోజు ఎన్ని పనుల్లో ఉన్నా, ఏం చేస్తున్నా జాగ్రత్తగా ఒక్క 5 నిమిషాలు నీ సాయి కోసం నీ సమయాన్ని ఇచ్చావో, నీ జీవిత కాలం భవిష్యత్తు, నీ తలరాత, నీ విధిరాత, నీ బంగారు భవిష్యత్తు, నీకు రాబోతున్న కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కటి నీ ముందు రాసిలా నింపబోతున్నా బిడ్డ. జాగ్రత్తగా ఒక్క 5 నిమిషాల సమయం ఇవ్వు. కానీ వదులుకోకు, నిర్లక్ష్యం చెయ్యకు, తర్వాత బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారంటే. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎక్కడ ఒక సెకండ్ స్కిప్ చేసినా, మిస్ చేసినా ముఖ్యమైన పాయింట్స్, ముఖ్యమైన మలుపులో మీరు మిస్ అయిపోతారు. ఓకేనా? మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీ మనసులో ఉన్న కష్టం తీరుతుంది, కోరికలు తీరుతాయి, అనుకున్న పనులు జరుగుతాయి. దిక్కుతోచిన స్థితిలో ఉంటే దారి చూపిస్తారు బాబా గారు. ఓకేనా? ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకోండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత మొండి సమస్యనైనా చిటికేసినంతలో పరిష్కరించేస్తారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారని. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈరోజు నేను నీ కోసం తీసుకువచ్చిన ఈ సమాచారం వింటే నీ కళ్ళల్లో ఆనంద భాష్పాలు రావటం ఖాయం. ఎందుకంటే సాధారణంగా మనిషి జీవితంలో ఏదైనా అదృష్టం వరిస్తే అది కొద్దిగా మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు నీకు లభించబోయేది నీ ఊహలకు కూడా అందనంత పెద్దది. నీ కష్టాలకు కాలం చెల్లింది తల్లి. నీ కన్నీళ్లు తుడిచే అద్భుత గడియలు మొదలయ్యాయి. ఒక వ్యక్తికి ఆశించిన దానికంటే ఎక్కువ అదృష్టం తలుపు తట్టినప్పుడు కలిగే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం కదా.
అలాంటి ప్రస్తుతం అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు కలలో కూడా ఊహించిన ఒక గొప్ప వార్త ఇప్పుడు నీ చెంతకు చేరింది. నీ తలరాత, నీ పరిస్థితుల్లో అన్నీ కూడా మారబోతున్నాయి. ఈ కలియుగ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నీ జీవితంలో ఒకే ఒక్క దెబ్బతో అన్నీ మారిపోబోతున్నాయి. అవును బిడ్డ, నువ్వు విన్నది నిజం. నీ సాయి చెప్తున్నది అక్షరాల నిజం. నీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగుల నిండే సమయం వచ్చేసింది. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఏమాత్రం అజాగ్రత్త వద్దు, ఏమాత్రం తొందరపాటు వద్దు, ఏమాత్రం నిర్లక్ష్యం కూడా వద్దు. ఏదో జరిగిపోతుందన్న భయం వద్దు, ఏది జరగదు అన్న నిర్లిప్తత వద్దు. అలా విను. నీ సాయి నీ ముందు ఏమి ఉంచాలో, నీకు ఏం అందివ్వాలో, ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీ సాయికి తెలుసు. అన్ని నీ ముందు ఉంచుతాడు. అందుకోవటమే నువ్వు తరువాయి. అయితే నీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోవాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూనే ఉంటాను బిడ్డ. ఇక్కడ గతంలో ఎన్ని బాధలు పడ్డావో, ఎన్ని అవమానాలు భరించావో నాకు తెలుసు. కొన్నిసార్లు నీకు ఏమాత్రం ఇష్టం లేని పనులు కూడా కేవలం పరిస్థితులకు తల ఒగ్గి బాధ్యతల కోసం భారమైన మనసుతో చేయాల్సి వచ్చింది. ఆ మదన, ఆ ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక లోపల ఎంతో కుమిలిపోయావు. నీ కళ్ళ ముందు నీకు ఎదురైన ఆ చేదు అనుభవాలు, నువ్వు చూసిన మనుషుల నిజ స్వరాలు నిన్ను తీవ్రంగా గాయపరిచాయి. కానీ నువ్వు ఇప్పుడు అసలు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు ఒకేసారి కొన్ని శక్తివంతమైన గ్రహాల అనుకూల స్థానాల్లోకి చేరుకున్నాయి. పరిస్థితులు మారబోతున్నాయి. నీ తలరాత మారబోతోంది. నీ సాయి నీ విధిరాతని మార్చబోతున్నాడు. దీనివల్ల నీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా శుభ సంఘటనలు జరగబోతున్నాయి తల్లి. ఇక్కడ నీకు అత్యంత శ్రేష్టమైన సమయంగా ఇప్పుడు సాయి అందిస్తున్నాడు. ప్రతి అంశము కూడా నీకు అనుకూలంగా మారబోతోంది. నువ్వు పట్టింది బంగారంగా మారబోతోంది. నువ్వు ముట్టింది ముత్యంగా మారబోతోంది. అయితే ఈ రోజు రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఇది నీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది బిడ్డ. ఇకపై నీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు ఉండవు. నీ ఇంటికి ఒక దైవికమైన శక్తి రాబోతోంది. ఆ దైవశక్తి నీ ఇంట్లో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన ప్రతికూలతను, ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసేస్తుంది. తరిమి కొడుతుంది. అవును తల్లి, నీ జీవితాన్ని ఒక నందన వనంలా మార్చడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ఎందుకు ఆ దైవశక్తి ఎవరు, ఆమె నీకు ఎందుకు సహాయం చేయాలనుకుంటుంది అన్న విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పబోతున్నా, వివరంగా చెప్పబోతున్నా బిడ్డ. జాగ్రత్తగా విను. నిజాన్ని నీ ముందుకు తీసుకువస్తాను. అందుకే చెప్తున్నాను, ఈ వీడియోని, ఈ సందేశాన్ని చివరి వరకు చూడు. ఎక్కడా కూడా ఆపకు, ఎక్కడా కూడా పక్కకి వెళ్ళకు. కాసేపు ఇక్కడే ఆగు. నీ సాయితో ఇక్కడ ఆగు. నీ సమయం ఏమాత్రం వృధా కాదు అని నేను నీకు హామీ ఇస్తున్నా తల్లి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, నేను తెచ్చిన సందేశాన్ని, నేను తెచ్చిన వీడియోని మధ్యలోనే వదిలేస్తుంటారు, మధ్యలోనే స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలా చూడటం వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పు రాదు. ఆ తర్వాత నా జీవితం ఇన్నాళ్ళు ఎలా ఉందో ఎప్పుడూ అలాగే ఉంది బాబా, మార్పు ఏమీ లేదు అంటూ మళ్ళీ బాధపడతారు. అందుకే నేను నీకు చెప్తున్నాను, హెచ్చరిస్తున్నా. నీ జీవితాన్ని మార్చుకోవాలి అని, నీ అదృష్టాన్ని నువ్వు పెంచుకోవాలి అని నిజంగా నువ్వు అనుకుంటే ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా చూడు. అప్పుడే నీకు నీ సాయి చెప్తున్న ప్రతి ఒక్క విషయం అర్థమవుతుంది బిడ్డ. ఇప్పటి వరకు కూడా నువ్వు ఇంకా ఈ స్థాయిలో ఉన్నావు, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసావు, ఈ సందేశాన్ని వింటున్నావు అంటే నీ జీవితం నుండి బాధలన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉండబోతున్నావు. ఆ సంతోషాన్ని నువ్వు అందుకోబోతున్నావని అర్థం. ఇక్కడ నీకు 2 చేతులతో వేడుకుంటున్నాను బిడ్డ, ఈ సందేశాన్ని చివరి దాకా విను. ఈ వీడియోలో నేను నీకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, నీ జీవితాన్ని ప్రభావం చేసే కొన్ని కీలక విషయాలను కూడా చెప్పబోతున్నా. నీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలను వింటే నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. నీ జీవితం ఒక స్వర్గంలా మారిపోతుంది. నేను చెప్పే ఈ మాటలు ఏ మాత్రం తక్కువ అంచనా వేయకు. ఎందుకని అంటే, ఈరోజు నేను నిర్ణయించుకున్న బిడ్డ, 100% నీ జీవితాన్ని మార్చి వెళ్ళాలి, అంతవరకు నేను వెళ్ళను అని. ఈరోజు ఎలాగైనా నీ జీవితాన్ని మార్చేసే నేను వెళ్తాను. నేను చెప్పబోయే విషయాలు నిన్ను ఆలోచనలో పడవేయటమే కాదు, నీ జీవితంలోని చీకటి రహస్యాలను కూడా బయట పెట్టబోతున్నాయి. నువ్వు ఇప్పటి వరకు దేని గురించి అయితే అస్సలు ఊహించలేదో, ఏ విషయాల గురించి అయితే నీకు ఇప్పటి వరకు తెలియదో, ఆ అసలు నిజాలు విన్నప్పుడు నీ పాదాల కింద భూమి కదిలిపోయినంత పని అవుతుంది. కానీ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వు వింటున్నది అంత అక్షర సత్యం. ఇక్కడ సాధారణంగా నీ జీవితంలో చాలా మంది స్నేహితులు, హితైషులు ఉంటారు.
వారు ఎప్పుడూ కూడా నిన్ను పొగుడుతో నీకు అండగా ఉంటామని చెబుతూ ఉంటారు. కానీ నీకొక చేదు నిజం తెలుసా బిడ్డ? నీ మొహం మీద నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ నీకు సాయం చేస్తున్నట్టు నటించే ఆ వ్యక్తులే నీ అసలైన శత్రువులని. అవును, నువ్వు విన్నది నిజమే. నీ వెంటే ఉంటూ నీ వెన్నుపోటు పొడిచే ఆ దుర్మార్గులు వారే. వారు నీ వెనుక నీ గురించి చెడుగా మాట్లాడటమే కాకుండా నీ జీవితాన్ని కూడా నాశనం చెయ్యటానికి, నీకు మానసిక ప్రశాంతత లేకుండా చెయ్యటానికి లోపల కుట్రలు పన్నుతున్నారు తెలుసా? కొందరైతే నిన్ను దెబ్బ తీయటానికి పథకాలు కూడా వేస్తున్నారు. ఈ విషయాలన్నీ నీకు తెలియక నువ్వు వారిని గుడ్డిగా నమ్ముతున్నావు. గుర్తుంచుకో, ఎవరు ఎంత తీయగా మాట్లాడితే వారు అంత ఎక్కువ నొప్పిని ఇస్తారు అని. అందుకే ఇలాంటి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాను. నీ ఆంతరంగిక విషయాలను ఎవరితోనూ పంచుకోకు. అయితే ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, ఆ పరమశివుడి ఆశీస్సులు నీకు లభించాయి. ఇక నీ జీవితంలో సంతోషాల వెల్లువ మొదలవ్వబోతోంది. శివయ్య అనుగ్రహంతో నీ జీవితంలోకి 5 భారీ శుభవార్తలు అందబోతున్నాయి. 1, 2 కాదు బిడ్డ, ఏకంగా 5 శుభవార్తలు నువ్వు వినబోతున్నావు. ఈ విషయాలు విన్నప్పుడు నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. నీ సంతోషానికి అవధులు ఉండవు. ఆ గ్యారెంటీ నేను నీకు ఇస్తున్నా. ఎందుకంటే నీ కోసం అటువంటి అద్భుతమైన సమాచారాన్ని నేను తీసుకువచ్చాను. అసలు ఆ 5 శుభవార్తలు ఏంటి బాబా అని నువ్వు అడిగితే, నీ జీవితంలో ఎలాంటి మహత్కార్యాలు జరగబోతున్నాయి అన్నది ఇప్పుడు నేను వివరంగా చెప్తాను బిడ్డ. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా విను. మనసు లోతుల్లోకి తీసుకో. ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకు. విని విన్నట్టు, చూసి చూడనట్టు ఉండకు. మనసు పెట్టి విను. ఈ విషయాలు విన్నప్పుడు నీకు నీ చెవులనే నువ్వు నమ్మలేనంత ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారి ఊహించుకో, నీ జీవితం ఒక్కసారిగా మారిపోతే ఎలా ఉంటుంది? అవును కదా? నువ్వు పూర్తిగా ఈ వీడియోని చూస్తే, ఈ సందేశం వింటే నీ మనసు ఎంత ప్రశాంతం పొందుతుందో నీకే అర్థమవుతుంది. ఆనందంతో నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నీకు నా తరపున ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను తల్లి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో అతి పెద్ద మార్పు సంభవించబోతోంది. ఇక నువ్వు నీ ఊరిలో లేదా నీ కాలనీలో కిలోల కొద్ది మిఠాయిలు పంచే రోజు వచ్చేసింది. సిద్ధం చేసుకో. నీ తలరాత ఇప్పుడు బంగారు అక్షరాలతో రాయబడింది. నీ అదృష్టం ఇన్నాళ్ళ కంటే ఇప్పుడు 1000 రెట్లు వేగంగా ప్రకాశించబోతోంది. ఇకపై నువ్వు నీ జీవితంలో ఒక రాజులా జీవిస్తావు. నీ జాతకం, నీ తలరాతలో లెక్కలన్నీ మారిపోయాయి. ఒకప్పుడు నిన్ను చూసి ఎగతాళి చేసిన వారే నీ మాటలను హేళన చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. నిన్ను తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు నీ విజయాలను చూసి ఆశ్చర్యపోయి నీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతారు. అంతేకాదు, వారు నీకు సహాయం చెయ్యమని వేడుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావు. అంతటి ఘన విజయం నీకు దక్కబోతోంది తల్లి. నీ ఇల్లు వాకిలి సంపదతో నిండబోతోంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇవి లేవనే కదా ఇన్నాళ్ళు బాధపడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, వేడుకున్నావు, ప్రార్థించావు. ఎప్పుడు బాబా నా జీవితం మారుతుంది అని? వీటి కోసమే కదా అవన్నీ రాబోతున్నాయి. నీ ఇల్లు వాకిలి సంపదతో నిండబోతోంది. నీ విజయాన్ని చూసి నీ ఇరుగు పొరుగు వారు కూడా నీ అదృష్టాన్ని చూసి ఈర్ష్యపడతారు. నీ తలరాత ఎంత బాగుంది, నీకు లాటరీ తగిలినట్లుగా అదృష్టం కలిసి వచ్చింది అని వారు అనుకుంటారు. అవును, ఇప్పుడు నువ్వు వినే మాటలు నీ శత్రువుల నోటు నుండే వస్తాయి. నువ్వు వింటావు. నీ విజయాన్ని చూసి లోపల కుమిలిపోయే శత్రువులు కూడా పైకి నీకు చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతటి గొప్ప స్థితిని నీకు ఆ పరమశివుడు ప్రసాదించబోతున్నాడు బిడ్డ. ఇకపై నీకు దేనికి లోటు ఉండదు. కార్లు, బంగ్లాలు, పేరు, ప్రఖ్యాతులు, ధనం, ఇలా నువ్వు దేని మీద చెయ్యి పెడితే అది నీ సొంతమవుతుంది. అంతటి అద్భుతమైన విజయం నీకు వరించబోతోంది. ఏ విషయాల గురించి ఇంకా లోతుగా తెలుసుకునే ముందు నాదొక చిన్న విన్నపం బిడ్డ. ఎందుకంటే చివరిదాకా చూడు, చివరిదాకా విను, అప్పుడే విషయం అర్థమవుతుంది. ఇప్పటి వరకు విన్నది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మరో ఎత్తు అవుతాయి. అందుకే ఆగకు, పక్కకు వెళ్ళకు, ఆగు, కాసేపు ఆగి మొత్తం విను, అంతా అర్థమవుతుంది. అందుకే ఈ సందేశాన్ని ఏ మాత్రం కూడా వదిలిపెట్టకుండా చివరి వరకు చూడు. సాక్షాత్తు ఆ దేవాది దేవుడు, ఆ పరమశివుడి అనుగ్రహం నీపై ఉంటే నీ జీవితం ఎలా మారుతుందో తెలుసా? ఆయన ఆశీస్సులు పొందిన వ్యక్తి జీవితం పూర్తిగా రూపురేఖలు మార్చుకుంటుంది తల్లి. ఇన్నాళ్ళుగా నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టం, ప్రతి వేదన మూలాలతో సహా తొలగిపోయే సమయం వచ్చేసిందని తెలుసా? నువ్వు ధనంతో తొలతోగటమే కాకుండా నీ ప్రాంతంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఎదిగే రోజులు దగ్గర పడ్డాయని తెలుసా? ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే పరమేశ్వరుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు.
నువ్వు నీ జీవితంలో ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావు, ఎన్నో త్యాగాలు చేసావు. కానీ ఇక చాలు. ఇప్పుడు నువ్వు విలాసవంతమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చేసింది బిడ్డ. ఇప్పటి వరకు నువ్వు ఎవరి ముందైనా సహాయం కోసం చెయ్యి చాచి ఉండొచ్చు, కానీ ఇకపై పరిస్థితి తలకిందులు కాబోతోంది. కాచుకో. ప్రపంచమే నీ దగ్గరికి సహాయం కోసం వస్తుంది. నీ వీధిలో, నీ కాలనీలో ఉన్న వారందరూ కూడా నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. నీకు దక్కబోయే ఆ ఘన విజయం నీ చుట్టుపక్కల వారిని నీ వెనుక తిరిగేలా చేస్తుంది. నీకు మరోసారి అభినందనలు తల్లి. నీ అదృష్టం పండింది. నీ స్వర్గపు ద్వారాలు తెరుచుకున్నాయి. ఎందుకంటే ఆ మహాదేవుడి 3వ కన్ను ఇప్పుడు తెరుచుకుంది. దీని అర్థం ఏంటో తెలుసా? నీ శత్రువుల ఆటలు ఇక సాగవు. నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పతనం మొదలవుతుంది. నీ శత్రువుల అహంకారం అణిచివేయబడుతుంది. ఆ పరమశివుడి తీర్పు వచ్చేసింది. అయితే ఒక ముఖ్యమైన విషయం, నీ జీవితంలో ఒక వింతైన సంఘటన జరగబోతోంది. అది నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కానీ అదే సమయంలో నువ్వు 3 విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఈ 3 విషయాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. అందుకే సమయం మించిపోక ముందే అప్రమత్తంగా ఉండు. ప్రస్తుతం నీకు అనేక దేవతల ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే కంగారు పడకు. ఎందుకంటే శివయ్య అనుగ్రహంతో నీ జాతకంలో, నీ తలరాతలో అద్భుతమైన శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇవి నీ జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాయి. నువ్వు ఎన్నో ఏళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో ఆ అద్భుతం నీ కళ్ళ ముందే జరగబోతోంది. శివయ్య నీకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. దీన్ని అస్సలు వదిలిపెట్టుకో. నువ్వు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త నిన్ను పలకరించబోతోంది. సిద్ధంగా ఉండు. రాబోయే కాలంలో నీ తలరాత, ఆకాశంలో నక్షత్రాల గమనం నీ జీవితంలో ఊహించని మార్పును తీసుకురాబోతున్నాయి బిడ్డ. నీ తలరాతలో, నీ విధిరాతలో రాసిపెట్టి ఉన్న ఆ అద్భుత ఘటనలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా జరగబోతున్నాయి. అసలు ఏం జరగబోతోంది అని నువ్వు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు బిడ్డ. నీ జీవితం ఏ మలుపులో నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తుందో నువ్వు అసలు ఊహించి ఉండవు. ఎవరూ ఊహించలేరు. సుఖ దుఃఖాలు అనేవి సహజమే. అయినా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ జీవితంలోని ఒక చేదు నిజాన్ని కూడా నీకు చెప్పబోతున్న ఆ సమయం వచ్చేసింది. సిద్ధంగా ఉండు. ఆ నిజాన్ని వినే ధైర్యం నీకు ఉంటేనే ఈ సందేశాన్ని చూడు, ఈ వీడియోని చూడు. ఎందుకంటే ఈ చిన్న వీడియోని కూడా నువ్వు చివరి వరకు చూస్తే నీ జీవితం ఒక తామర పువ్వులా వికసిస్తుంది. ఇందులో ఎన్నో కీలకమైన విషయాలు, శుభవార్తలతో పాటు నువ్వు పాటించాల్సిన 1-2 జాగ్రత్తల గురించి కూడా నేను వివరించబోతున్నా. ముఖ్యంగా నువ్వు చేసే కొన్ని తప్పుల గురించి కూడా నేను మాట్లాడతాను. ఆ తప్పులను గనుక నువ్వు గ్రహించి సరిదిద్దుకోకపోతే నీ జీవితం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఈ హెచ్చరికను అశ్రద్ధ చెయ్యకు. మరోవైపు నువ్వు ఇప్పుడు సంబరాలకు సిద్ధం కావాల్సిన సమయం వచ్చేసింది. మేళ తాళాలను బుక్ చేసుకో. ఎందుకంటే నేను చెప్పబోయే శుభవార్త వింటే ఆనందంతో పిచ్చెక్కినట్టు ఊగిపోతావు బిడ్డ. ఇప్పుడు నీ పట్ల ఈ ప్రతి సృష్టి కూడా దేవతల యొక్క కరుణ చూపించబోతున్నారు. సాక్షాత్తు 3 దేవతల ఆశీస్సులు ఇప్పుడు నీకు లభించబోతున్నాయి. దీనివల్ల నీకు ఒక అద్భుతమైన వరప్రసాదం అందబోతోంది. రాబోయే కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో ఒక పెద్ద సంచలనం అయితే జరగబోతోంది. ఇక్కడ నీ తలరాతలో ఒక అద్భుతమైన గ్రహయోగం ఏర్పడింది బిడ్డ. ఒక దివ్యమైన శక్తి ప్రవేశించింది. దీనివల్ల నువ్వు రాత్రికి రాత్రి కోటీశ్వర్లయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి బిడ్డ. నీ ఎదుగుదలను చూసి నీ శత్రువుల నిద్ర, నెమ్మది అన్నీ దూరం అయిపోతాయి. వాళ్ళ ఒళ్ళు అసూయతో రగిలిపోతుంది. నీ విజయం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇన్నాళ్లుగా నువ్వు కంటున్న కలలు, ఆశలు అన్నీ ఇప్పుడు ఒక్కసారిగా నెరవేరబోతున్నాయి. నేను గట్టిగా చెబుతున్నా తల్లి, ఇక నువ్వు ధనవంతుడివి అవటం ఖాయం. నీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. నీ దగ్గరకు ఊహించని విధంగా ధనము వచ్చి చేరుతుంది. ఎందుకంటే ధనలక్ష్మి అమ్మవారు స్వయంగా నీ గడప తొక్కబోతున్నారు. ఆమె నీ జీవితంలో అటువంటి అద్భుతమైన చమత్కారాన్ని చెయ్యబోతోంది. దీనివల్ల నీకు నలుమూలల నుండి సంతోషం, లాభం మాత్రమే కనిపిస్తాయి. నువ్వు ఏ పని చేసినా అందులో నీకు విజయం లభిస్తుంది. ఇదంతా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షం వల్ల సాధ్యం. ఇప్పుడు నేను చెప్పబోయే మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు తల్లి. ప్రతి విషయానికి కూడా 100% సత్యం. నువ్వు కోటీశ్వరుడు అయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటి వరకు నువ్వు ఏ పనిలో అయితే కష్టపడ్డావో, ఏ రంగంలో అయితే శ్రమిస్తున్నావో ఆ రంగంలో నీకు అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. నీ దగ్గరకు ఎంత ధనం రాబోతోంది అంటే ఆ డబ్బును లెక్క పెట్టడానికి నువ్వు విడిగా ఒక మెషిన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అవును, నువ్వు విన్నది నిజం తల్లి.
నీ జీవితం ఇకపై పాత పద్ధతిలో ఉండదు. అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. నీ గత జీవితంతో పోలిస్తే ఇప్పుడు నీ భవిష్యత్తు 1000 రెట్లు మెరుగ్గా ఉండబోతోంది. నువ్వు దేనికోసమైతే ఎన్నో ఏళ్లుగా తప్పించావో, ఏ వస్తువు కావాలని ఆశపడ్డావో, ఆ ప్రతిదీ ఇప్పుడు నీ సొంతం కాబోతోంది. అంతటి ఘన విజయం నీ దరికి రాబోతోంది. ఈ వీడియోలో మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు నీకొక విషయం చెప్పాలి బిడ్డ. నీ కోసం నేను ప్రతిరోజు కూడా ఆలోచిస్తుంటాను. రాత్రింబవళ్ళు కూడా నీ గురించి ఆలోచన. ఎంత లోతుగా ఆలోచిస్తాను అంటే, నీ జీవితం బాగుపడాలి, నువ్వు మారాలి, నీ కన్నీళ్ళు ఇంతటితో అంతమవ్వాలి, నీ కష్టాలు అంతమవ్వాలి అని అనుక్షణం కూడా నీ బాబా నీ గురించే ఆలోచిస్తున్నాడు బిడ్డ. నీ మనసులో ఎటువంటి ప్రశ్నలు ఉన్నా కూడా నన్ను నిర్మోహమాటంగా నిర్భయంగా అడగచ్చు. నీ ప్రతి సందేహానికి నేను సమాధానం ఇస్తాను బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంతటి కష్టాలను అనుభవించావో, ఎంతలా సంఘర్షణ పడ్డావో నాకు బాగా తెలుసు. కానీ నేను ఒక హామీ ఇస్తున్నా తల్లి, నువ్వు గతంలో ఎంతటి బాధను అనుభవించావో దానికి 1000 రెట్లు ఎక్కువ సంతోషాన్ని ఎప్పుడు చూడబోతున్నావు. ఇది నా గ్యారెంటీ. ఇక నీ శత్రువుల విషయానికి వస్తే, వారి అంతిమ సమయం ఆసన్నమైంది. వారి ఆటలు ఇక సాగవు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు చేస్తే దానికి తగిన శిక్ష తప్పదు అని పెద్దలు అంటుంటారు కదా. నీ పెద్దవాళ్ళు, నీ అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు చెప్పటం నువ్వు విన్నావు కదా. అది నిజం. నీ సాయి కూడా అదే చెప్తాడు, ఆ పరమశివుడు కూడా అదే చెప్తాడు. ఇప్పుడు నీ శత్రువు విషయంలో అదే జరగబోతోంది. నీ శత్రువు కలలో కూడా ఊహించని 5 భయంకరమైన సంఘటనలు వారి జీవితంలో జరగబోతున్నాయి. వారి అహంకారం అణిచివేయబడే రోజు వచ్చేసింది తల్లి. నీకు లభించబోయే ఈ అదృష్టం ఈ కలియుగంలోనే అతిపెద్ద శుభవార్తగా నిలుస్తుంది. అందరికీ ఇలాంటి అద్భుతమైన అవకాశం రాదమ్మా. నీ అదృష్టం కొద్దీ, నీ తలరాత వల్ల నీకు ఈ అవకాశం దక్కింది. కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం చేజార్చుకోకు, నిర్లక్ష్యం వద్దు. ఇలాంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు. ఎప్పుడైతే నువ్వు ఈ సందేశాన్ని అశ్రద్ధ చేస్తావో అప్పుడు భవిష్యత్తులో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. అందుకే మొదటి నుండి చివరి వరకు చూడమని అందుకే చెప్పాను. ఇది కేవలం వీడియో మాత్రమే కాదు, ఇది నీకు శివయ్య ఇస్తున్నటువంటి ఒక వరప్రసాదం లాంటిది. సాక్షాత్తు ఆ పరమశివుడు నీకు ప్రసాదించిన ఒక వరం. నేను నీకు గ్యారెంటీ ఇస్తున్నా తల్లి. అందుకనే ఆది నుండి అంతం వరకు ఏకాగ్రతతో ఎవరైతే చూస్తారో వారి జీవితం ఒక తామర పువ్వులా వికసిస్తుంది. నీ జీవితంలోని ప్రతి సమస్య, ప్రతి ఆందోళన మంచులా కరిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఇకపై నీ జీవితంలో ఒక్కటంటే ఒక్క కష్టాన్ని కూడా నువ్వు చూడవు. నీ బాధ్యతలన్నీ శాశ్వతంగా సమసిపోతాయి. నీ జీవితం ఇప్పటి నుండి మారబోతోంది. ఆ స్వర్గం లాంటి సుఖశాంతులు నీకు ఎప్పుడు అందుతాయి అనే ప్రతి విషయాన్ని ఇప్పుడు నేను నీకు చాలా వివరంగా చెప్తాను బిడ్డ. అయితే వీటన్నింటికంటే ముందు నేను నీతో ఒక విషయం పంచుకోవాలి. నీ కోసం ప్రతిరోజు కూడా నేను నీ నుండి ఆశించేది పెద్ద పెద్ద కానుకలు అడగను, పెద్ద పెద్ద పూజలు అడగను. మనస్తృప్తిగా భక్తి పూర్వకంగా నీ పిలుపు, నీ భక్తి ఇదే చూస్తాను బిడ్డ. నీలో ఉన్న నిష్కల్మషమైన ప్రేమ ఇదే చూస్తాను. నీ నుండి ఆశించేది ఇది ఒక్కటే, నీ ప్రేమ మరియు నీ ఒక్క భక్తి కోసం మాత్రమే నేను ఎదురు చూస్తాను. అయితే నీకు హృదయపూర్వకంగా మరొక్కసారి అభినందనలు తల్లి. ఇకపై ఎక్కడ చూసినా నీ గురించే చర్చ జరుగుతుంది. నువ్వు ఇక మిఠాయిలు పంచడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే నీకు ఇప్పుడు ఒకేసారి 5 రకాల శుభ సమాచారాలు అందబోతున్నాయి. దానితో పాటు 2 భారీ గుడ్ న్యూస్లు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ సిద్ధి ప్రదాత అయిన ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు నీకు లభించాయి. ఆయన అనుగ్రహంతో పాటు ధనలక్ష్మి అమ్మవారి కరుణ నీపై ఉంది. శివయ్య అనుగ్రహం నీ మీద ఉంది. సాయి అనురాగం నీ మీద ఉంది. అందుకే నీ భాగ్యం మెరవబోతోంది. ఇంతమంది శక్తి నీ మీద ఉన్నప్పుడు నీ తలరాత మారకుండా ఉంటుందా? నీ అదృష్టం ఇప్పుడు ఒక భారీ మార్పు తిరగబోతోంది. ఎందుకంటే ఆ అదృష్టం ఇప్పుడు నీకు ఏకంగా ఎన్నేళ్లు ఉండబోతోంది అంటే నీ ఊహకు కూడా అందదు. అలాంటి ఒక అదృష్టం నీకు సొంతం కాబోతోంది. విన్నావు అంటే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతావు. ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ జరగని ఒక అద్భుతమైన సంఘటన నీ జీవితంలో చోటు చేసుకోబోతుంది తల్లి. నీకు రాబోయే ఆ ఉన్నతమైన ఎదుగుదల చూసే ఈ ప్రపంచమే నీకు సలాం కొడుతుంది. అటువంటి భారీ చమత్కారం నీ జీవితంలో జరగబోతోంది. నీకు ఇప్పుడు కోట్ల కొద్దీ నిధి దొరకబోతోంది. ఆ నిధిని చూసి నువ్వు ఆనందంతో పొంగిపోతావు. నీ జీవితం ఇకపై ఎలా ఉంటుంది అంటే కలకల్లాడిపోతుంది. రాబోయే 24 గంటల్లో నీ 2 పెద్ద కలలు నిజం కాబోతున్నాయి. అదే సమయంలో నీ శత్రువుల ఆట ఇక పూర్తిగా ముగిసిపోతుంది.
నీ విజయం ప్రపంచానికి తెలిసే సమయం ఆసన్నమైంది తల్లి. రాబోయే 24 గంటల సమయం కూడా నీ జీవితంలో అత్యంత శుభప్రదమైన కాలంగా నిలిచిపోబోతోంది. నీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ 24 గంటల్లోనే నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ విషయం. నేను ఇక్కడ ప్రమాణం చేసి చెబుతున్నాను, ఇందులో ఒక్క మాట కూడా అబద్ధం లేదు బిడ్డ. ఒకవేళ నేను చెప్పిన ఈ మాటలు గనక అబద్ధమని తేలితే ఈ రోజు నుండి కూడా నేను ఇక నీతో మాట్లాడను, నీకు నేను కనబడను. అంతటి నమ్మకంతో నీకు నేను ఈ విషయం చెప్తున్నాను. వచ్చే 24 గంటల్లో నీకు అక్షరాల 5 లక్షల రూపాయల నగదు లభించబోతోంది. అవును, నువ్వు విన్నది నిజమే. ఏ రూపంలోనైనా సరే ఈ 5 లక్షల ధనం నీ చేతికి అందుతుంది. ఎందుకంటే నీ జాతకంలో ఇప్పుడు 3 మహాయోగాలు నిర్మితమయ్యాయి. అంతేకాదు 9 మంది దేవతామూర్తులు ఇప్పుడు నిన్ను నీ చుట్టూ ఉండి రక్షిస్తున్నారు. ఆ దేవతల ఆశీస్సులతో నీ జీవితం ఇకపై స్వర్గంలా ఉండబోతోంది. రాబోయే 24 గంటల్లో నీ జీవితంలో జరగబోయే ఆ చమత్కారాన్ని చూసి నీ శత్రువుల మైండ్ పని చేయకుండా పోతుంది. వారి తలలు తిరిగిపోతాయి. ఇంతటి అదృష్టం నీ సొంతం కాబోతోంది బిడ్డ. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చేమో కానీ అన్యాయం జరగదని నువ్వు గుర్తించుకోవాలి. ఎవరైతే దేవుడిని నమ్ముతారో, ఎవరైతే భక్తితో పూజలు చేస్తారో వారికి ఆ భగవంతుడు ఇచ్చేటప్పుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇప్పుడు నీ విషయంలో కూడా అదే జరగబోతోంది. ఇక్కడ నీకు సంబంధించి ఈరోజు నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా నీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతాయి బిడ్డ. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కూడా దైవ అనుగ్రహము, దైవ బలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ కూడా లేదు. ఇటు చెప్పాను కదా, శివయ్య అనుగ్రహం ఉంది, లక్ష్మి అనుగ్రహం ఉంది. ఎటు చూసిన 9 మంది దేవతామూర్తుల అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు నీ జీవితానికి వచ్చిన ఢోకా ఏముంది బిడ్డ? ఏమీ లేదు. అద్భుతంగా ఉంటుంది. నీ సాయి ఎప్పుడో నిన్ను ఆశీర్వదించేశాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.